అధ్యాయము 45-46 వచనాలు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుని కొందనాలయ్య ప్రభా, మరి సిలువలో మీరు పలికిన 4వ మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దాన్ని మేము అర్థం చేసుకున్నట్టు ప్రభా సహాయం చేసి బలపరచవలసింది కోరుతూ, బలహీనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామని. యేసుక్రీస్తు సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్న మాటను మనము చూస్తూ ఉన్నాము. దీనికంటే ముందుగా యేసుక్రీస్తు రాత్రి అంతయు ఎంతో శ్రమపడి అనేక ట్రయల్స్ గుండా యేసుక్రీస్తు వెళ్ళడము మనం చూసాము. అదే రీతిగా యేసుక్రీస్తు ఆయన 39 దెబ్బలను ఆయన తిన్నట్టుగా, ఆయన శరీరం అంతా దున్నినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన శరీరము మాంసము ముద్దవలే, ఒక మనిషి చూడనులని వాడి వలె ఆయన తయారు అవడము మనం చూస్తున్నాము. కనుక ఆ 12 గంటల నుండి 3 గంటల వరకు కూడా అక్కడ 45వ వచనములో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అక్కడ ఒక భయంకరమైన కటిక చీకటి కమ్మినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణిస్తూ ఉన్న సమయంలో, శ్రమను అనుభవిస్తూ ఉన్న ఆ సమయంలో సృష్టి అంతా కూడా పులకరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ చేతులైతే సృష్టిని సృజిస్తూ ఉన్నాయో, లేక మానవుని సృజించాయో, ఏ మాట ద్వారా అయితే ఈ సృష్టిని అంతటిని కూడా ఉనికిలోనికి తీసుకుని వచ్చాడో, ఆ సృష్టికర్త ఈ దినము ఆ సృష్టి విమోచన నిమిత్తము ఆ కల్వరి సిలువలో తన వేదనను, కష్టమును అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక దైవజనుడు రాస్తూ ఉంచిన మాట ఏంటంటే, హోల్ కాస్మిక్ ఫోర్సెస్ ఆర్ పేయింగ్ హోమేజ్ టు దైర్ మేకర్ అన్నమాట రాస్తూ ఉన్నాడు. అంటే ఈ కాస్మం అంటే ఈ యొక్క వరల్డ్ ప్రపంచంలో ఉన్న ప్రతి సృష్టము కూడా ఈ యొక్క పనికి లేక ఈ యొక్క శ్రమకు స్పందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే సూర్యుడు అదృశ్యుడాయడన్నమాట గాస్పెల్ రైటర్స్ రాస్తూ ఉన్నారు. అనగా సూర్యుడు ప్రకాశించడము మానినాడు. 3 గంటల పాటు కటిక చీకటిలో, ఎప్పుడు వారు చూడని భయంకరమైన చీకటిలో ఇశ్రాయేలు దేశమంతా కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఒకసారి ఆలోచించేయండి, మనిషి సృష్టి ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ మనిషిని సృష్టించేటప్పుడు దేవుడు ఎంతో శ్రద్ధను ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ సృష్టినైతే నోటి మాట ద్వారానే కలుగునుగాక కలిగాయి, వెలుగు కలుగునుగాక కలిగాయి, అవన్నీ కూడా కలుగునుగాక అనగానే కలుగుతూ ఉన్నాయి. కానీ మనిషిని మాత్రము ఆయన తన స్వహస్తములతో ఆయన నిర్మించుకొని వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదినవాడుగా మనం చూస్తున్నాం. ఆయన ఎంతో శ్రద్ధతో నిన్ను నన్ను ఆయన నిర్మించుకున్నాడని దేవుని వాక్యం మనం చూస్తాం. అందుకే దావీదు అంటా ఉన్నాడు, దేవా నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అన్న మాట చూస్తూ ఉన్నాం. ఎందుకు మాట చెప్తానంటే, ఇంతగా శ్రద్ధతో నిన్ను నన్ను తయారు చేసిన ఆ దేవుడు శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఆ సృష్టికర్త నీ కొరకు నా కొరకు ప్రాణం పెడుతూ ఉన్నప్పుడు నేను ఎంతగా స్పందిస్తా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన సత్యము. ఎందుకంటే కింది వచనంలో మనం చూస్తే 51వ వచనంలో దేవాలయపు తెర, ఆయన చనిపోతున్నప్పుడు ఈ మాట ఇది, దేవాలయపు తెర పైనుండి కింది వరకు అది చినుగుతా ఉన్నది. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణం ప్రవేశించి అనేకులకు కనిపించారు. అనగా అక్కడ ఈ సృష్టి అంతా కూడా ఈ యొక్క మరణాన్ని జీర్ణించుకోలేక, ఈ మరణాన్ని తట్టుకోలేక స్పందిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఈ దినము యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు అన్నమాట నిన్ను నన్ను ఎంతగా కదిలిస్తూ ఉన్నది అన్న సత్యము నీవు గమనించాలి. ఎందుకంటే అనేక సార్లు మన గుండెలు ఫరో గుండె వలె ఉంటా ఉన్నాయి కదా. ఫరో గుండె కఠినమైన గుండె,
అది ఎవరు ఏమి చెప్పినా కూడా వినని గుండె. అంటే ఎన్ని అద్భుత కార్యాలు ఆయన ముందు కండ్లారా చూస్తున్నా కూడా ఆయన హృదయము అంతగా కఠినపరచబడతా ఉన్నది. ఈ దినము యేసుక్రీస్తు మరణము నిన్ను ఏ రీతిగా కదిలించింది, ఏ రీతిగా నిన్ను ప్రభావితము చేసింది అనేది నీవు నేను గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించింది నిన్న మొన్న కాదు, కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితము మరణించాడు. ఆ మరణము నిజంగా ఇప్పటి వరకు కూడా నీవు నేను జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ మరణము తరతరాలను ప్రభావితము చేస్తూ ఉన్నది. ఈ దినము ఈ మధ్యాహ్న కాల వేళ ఆ మరణము నిన్ను నన్ను కూడా ప్రభావితము చేయాలి, నిన్ను నన్ను కూడా తాకాలి, నిన్ను నన్ను కూడా ఒక పరివర్తనలోనికి తీసుకురావాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. కనుక ఇంత ముందుకు దొంగ ఏ రీతిగా అయితే పరివర్తన చెందాడో, ఎంత ఘోర పాపి అయినా కూడా నా కొరకు ఒక వ్యక్తి చనిపోతా ఉన్నాడంటే, నా కొరకు ఒక వ్యక్తి ఇంత శ్రమను అనుభవిస్తూ ఉన్నాడంటే, అంత భయంకరమైన పాపి కూడా ఆయన కదిలించబడతా ఉన్నాడు. కదిలించబడి మార్పు చెందినట్టుగా చూస్తా ఉన్నాము. కనుక ఈ దినము ఆ మార్పు దేవుడు నీ నుండి నా నుండి ఆయన కోరుతా ఉన్నాడు. సంగమ మన నుండి దేవుడు మార్పును కోరుతా ఉన్నాడు, ఒక పరివర్తనను ఆయన ఆశిస్తా ఉన్నాడు అని నేను గమనించాలి. కనుక 46వ వచనంలో ఇంకొక మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసును అన్నమాట చదువుతా ఉన్నాం. ఇది కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో దావీదు ప్రవచనాత్మకంగా ఆయన పొందుతున్న శ్రమలను బట్టి, దేవా ఈ శ్రమలో ప్రభువా నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావని దేవుని ప్రశ్నిస్తున్నట్టుగా దావీదును మనం చూస్తూ ఉన్నాం. కనుక దావీదు ఆయన అనేకమైన శ్రమల గుండా వెళుతూ ఉన్న ఆ సమయంలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రార్థనను కూడా దేవుడు అంగీకరించలే. అందుకే కింది వచనాలు అంటాడు, ఉదయం ప్రార్థన చేశాను, సాయంత్రం ప్రార్థన చేశాను, అయినప్పటికీ నీవు నన్ను అన్న ప్రార్థన అంగీకరింపని వానివై ఉంటా ఉన్నావు అన్న మాట చూస్తాను. ఇక్కడ యేసుక్రీస్తు కూడా బహుశా దేవా ఈ యొక్క పాత్ర నా యుద్ధ నుండి తొలగిపోకుండా నువ్వు చేయని ప్రార్థన చేస్తాడు. ఆయనను నీ చిత్తము సిద్ధించునుగా కానీ ఆయన ప్రార్థన చేశాడు. కనుక ఈ యొక్క తర్కములో దేవునితో ఆయన పడుతున్న ఈ యొక్క వేదనతో ఆయన ఈ యొక్క వేదనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ ప్రార్థనను అంగీకరించినట్టుగా మనం చూస్తాను. ఒకవేళ యేసుక్రీస్తు గనక ఈ ప్రార్థన అంగీకరించబడితే దేవుడు ఎల్లవేళలా యేసుక్రీస్తు పక్షమునే ఉండేవాడు. కానీ ఆయన ఒక సమయం వచ్చింది, ఆయనను ఆ కలువరి సిలువలో ఆయన ఏం చేశాడంటే చెయ్యి విడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ యేసుక్రీస్తు దేవుణ్ణి ఒకవేళ ఎలాగూ సంబోధిస్తా ఉన్నాడన్న మాట చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నా దేవా అని ఆయన సంబోధిస్తాను. ఇంతకు ముందుకు తండ్రి అని సంబోధిస్తాను, ఇంతకు ముందుకు తండ్రి అని సంబోధించిన ఆయన ఇప్పుడు నా దేవా అని ఒక మానవుడు, ఒక సామాన్యమైన మానవుడు, సామాన్యమైన పాప భూయిష్టమైన మానవుడు ఏ రీతిగా సంబోధిస్తాడో యేసుక్రీస్తు తన తండ్రిని ఆ రీతిగా సంబోధిస్తా ఉన్నాడు. ఈ సత్యం ఏంటంటే ఇది దేన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నదంటే యేసుక్రీస్తు ఆయన నీ వంటి నా వంటి స్వభావము ధరించిన వాడుగా ఆయన కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 16 నుండి 17 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఎంత మాత్రమును దేవదూత స్వభావము ధరించలేదు, కానీ ఆయన తన సహోదరులు అబ్రహాము సంతాన స్వభావమును ధరించిన వాడాయను. ఆయన తన సహోదరులుగా పిలుచుటకు ఆయన సిగ్గుపడక ప్రతి విషయంలో నీ వంటివాడు నా వంటివాడు అయ్యాడు అన్న మాట ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఆయన నీవలే నావలే తన దేవుణ్ణి లేక తన తండ్రిని దేవా అని ఆయన సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ దినము ఒక పాపి రక్షింపబడాలంటే ఆ పాపి వలె దేవుడు మార్చబడాల్సిన అవసరం ఉన్నది. అందుకే క్రిస్మస్లో మనం చూస్తూ వచ్చాం, యేసుక్రీస్తు మానవ స్వరూపమును ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చిన వాడిగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినము ఈ కలువరి సిలువ మీద ఉంటూ యేసుక్రీస్తు నీకు నాకు నేర్పిస్తున్న అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నీవు నేను ఈ లోకములో తగ్గించుకొని జీవించాలి. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించటానికి సిద్ధపడిన ఆ దేవుడు పరలోక వైభవమును విడిచిపెట్టి ఆ తండ్రితో సమానముగా ఉంచబడిన ఆ భాగ్యమును విడిచిపెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నీ వంటివాడు నా వంటివాడు అవుటకు ఆయన ఇష్టపడి ఈ లోకములో ఆయన ఒక మానవుని దాసుని స్వరూపమును ధరించిన వాడుగా మనం చూస్తున్నాము. ఈ దినము మనము తగ్గించుకోవడానికి అనేకసార్లు ఆలోచన చేస్తూ ఉంటాము. మన అధికారము అనేకసార్లు మనల్ని ఎక్కడో కూర్చోబెడతా ఉన్నది, కానీ అక్కడ కూర్చున్న ఆయన, ఎవరికి అందలేనంత ఎత్తుగా ఉన్న ఆయన ఈ దినము నిన్ను నన్ను రాజులతోనూ అధికారులతోనూ కూర్చుని బెట్టుటకు ఆయన నీ వంటివాడు నా వంటివాడు అయ్యాడు అని
దేవుని వాక్యము స్పష్టముగా బోధిస్తూ ఉన్నది. ఈ దినము దేవుడు నీ జీవితంలో ఎంతటి ఆధిక్యతనిచ్చినా కూడా, ఎంతటి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినా కూడా, ఒకసారి మరలా ఆయన వైపు చూడు. ఆయన నిన్ను నన్ను రక్షించుటకు ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంత బాధను అనుభవించాడో, ఎన్ని మాటలు నీ గురించి నా గురించి ఆయన పడ్డాడో మనం ఒకవేళ గమనించవచ్చు. అందుకే ఆయనను అపహాసిస్తున్నారు, ఆయన ఇబ్బంది పెడుతున్నారు, కష్టపెడుతున్నారు. వాటన్నిటిని కూడా ఒక గొర్రె ఏ రీతిగా అయితే వదకు తేబడి అది మౌనముగా ఉంటా ఉన్నదో, ఆ రీతిగా మౌనముగా సమస్తమును ఆయన భరించిన వాడుగా మనం చూడగలుగుతా ఉన్నాము. ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు ఆ యొక్క తగ్గింపును, ఆ యొక్క సహనమును, ఆ యొక్క ప్రేమను మన జీవితంలో ఆయన కోరుతున్న వాడుగా మనం చూస్తాం. సంఘముగా మనకు తగ్గింపు అవసరం, వ్యక్తిగత జీవితంలో మనకు తగ్గింపు అవసరము, సమాజంలో మనల్ని మనము తగ్గించుకోవడము, ఆయనను హెచ్చించడము ఎంతైనా అవసరమని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా తండ్రి, నా దేవా అంటూ నన్నెందుకు అన్న మాట గురించి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ కారణము ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు యేసుక్రీస్తు యొక్క చేతిని తండ్రి విడవాల్సి వచ్చింది? ఒకవేళ ఇఫ్ యూ కెన్ లుక్ టు ది ఇటర్నిటీ పాస్ట్, ఒకవేళ ఆ నిత్యత్వపు నిత్యత్వములో అంతా కూడా ఒకవేళ నీవు నేను చూసినట్లయితే తండ్రి కుమారులు ఇద్దరు కూడా వారు ఎన్నడూ కూడా ఎడబాసినట్టుగా నీవు నేను చూడము. వారిద్దరు కూడా ఎడముగా ఉన్నట్టుగా ఎక్కడ నేను చూడమన్న సత్యం గమనించాలి. ఎందుకంటే వారిద్దరు కూడా వారు ముగ్గురు కూడా మరి ప్రత్యేకంగా వారు త్రియేక దేవుడిగా వారు ఉంటా ఉన్నారు. వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వీరు సృజించే సమయంలో ఐక్యముగా ఉన్నారు. వారు సృష్టిని నిర్వహించే సమయంలో ఐక్యముగా ఉన్నారు. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు కూడా ఐక్యముగానే ఉన్నారు. కానీ ఈ కల్వరి సిలువలో ఈ యొక్క విమోచన కార్యము జరిగించే ఈ సమయంలో తండ్రి యొక్క చేతిని కుమారుడు విడవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా నీవు నేను గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే అంతటి ఎడబాటు ఆయన జీవితంలో అనుభవించకపోతే ఈ దినము నిన్ను నన్ను నిత్యము నా చేతిని ఆయన పట్టుకోకుండా ఉండేది. అందుకే యేసుక్రీస్తు అక్కడ కల్వరి సిలువలో తన తండ్రిని ఆయన ఎడబాసినట్టుగా నీవు నేను చూడగలుగుతా ఉన్నాం. ఎందుకు ఎడబాస్తుందంటే ఆ కల్వరి సిలువలో యేసుక్రీస్తుకు నా పాపము ఆపాదించబడలేదు. యేసుక్రీస్తును పాపిగా ఎంచలేదు, కానీ యేసుక్రీస్తు పాపముగా చేయబడ్డాడు. ఈ దినము ఒకవేళ ఒక వ్యక్తి మనల్ని ఒక మాట అంటున్నాడంటే ఆ మాటలు బహుశా మన జీవితంలో లేకపోతే మనం సంతోషంగానే ఉంటాం. కానీ యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో ఏ రీతిగా ఉన్నాడంటే పాపము లేని ఆయన, పరిశుద్ధుడైన ఆయన నీ కొరకు నా కొరకు పాపముగా కేవలము ఆయన మీద అక్యూజేషన్ ఒకటి వేయలేదు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన శరీరము పాపముతో నిండబడతా ఉన్నది. ఈ దినము ఆయన శరీరం అంతా కూడా ఈ దినము పాపమును మోస్తా ఉన్నది. అందుకే ఆయన వ్యాధి అనుభవించిన వాడుగా మనకు అనిపిస్తూ ఉన్నాడు. ఆయనను దేవుడు వ్యాధిని అనుభవించిన వాడుగా చూశాడు. ఆయనను మొత్తాడు, ఆయనను హింసించాడు. ఎందుకంటే ఆయన శరీరము పాపము చేత నింపబడి ఉన్నది. యేసుక్రీస్తు ఆయన పాపము ఆయన భరించడం లేదు. యేసుక్రీస్తు తన సొంత పాపమును బట్టి ఆయన చనిపోవడం లేదు, కానీ ఆయన మొదటి ఆదాము మొదలుకొని చివరి ఆదాము వరకు వారి జీవిత కాలంలో వారి ఇష్టపూర్వకంగా వారు సొంతగా వారు ఎంతో ప్రేమతో చేసిన ప్రతి పాపమును దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ దినము ఒక్క మానవుని మీద ఆయన మోపుతా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న ప్రాంగణంలో ఉన్న వారందరి పాపమును ఒకవేళ ఒక వ్యక్తి మీద ఈ దినం నీవు నేను మోపగలిగితే అది ఎంతగా భయంకరంగా ఉంటుందంటే ఆ ఒక తలంపుకే ఆ వ్యక్తి చనిపోతూ ఉంటాడు. కానీ ఈ దినము దేవుడు చేస్తున్న కార్యమును ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకమంతా కూడా చేసిన ప్రతి పాపము నా జీవిత కాలంలో నేను పుట్టినది మొదలుకొని ఈ క్షణము వరకు నేను చనిపోయేంత వరకు నేను చేసే ప్రతి పాపం అంతటిని కూడా దాని పర్యవసానమైన మరణం అంతా కూడా దేవుడు ఎవరి మీద మోపుతా ఉన్నాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపుతా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎంత న్యాయమైన వాడో మనకు అనిపిస్తూ ఉన్నది, ఎంత ప్రేమ కలిగిన వాడో మనకు అనిపిస్తూ ఉన్నది. కనుక ఒకవేళ ఆయన ఎంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడంటే తన కుమారుణ్ణి శిక్షించేంతగా, తన కుమారుని మరణాన్ని చూచి తృప్తి పడేంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ దినము ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే నిన్ను నన్ను ప్రేమించే నాదుడు ఒక ఆయన ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన నాదుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ దినము నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు. నేను ఎవరి కొరకు జీవించాలంటా ఉన్నామేమో, కానీ ఈ దినము నీ కొరకు ప్రాణం పెట్టిన
యేసుక్రీస్తు కొరకు నీవు జీవించాలి. అందుకే అంటున్నాడు పౌలు, ఆయన 2 Corinthians chapter number 5 ఆయన మాట ఏంటంటే, ఈ దినము నీవు నేను మనందరం ఎవరి కొరకు జీవించాలంటే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడోదిన తిరిగి లేచిన ఆయన కొరికే మనందరం కూడా జీవించాలని మనం నిశ్చయించుకుంటున్నామని పౌలు అంటా ఉన్నాడు. గలతీ రాసిన పత్రిక 2:20 జీవించువాడనికి మీదట నేను కాదు, నేను నా కొరకు చనిపోయి సమాధి చేయబడిన ఆయన కొరకే నేను జీవిస్తాను, ఆయన నా ద్వారా జీవిస్తానని పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవ బిడ్డ, ఈ దినము నువ్వు ఎవరి కొరకు జీవిస్తావు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? ఈ దినము యేసుక్రీస్తు కొరకే నీవు నేను జీవించ బద్దులమై ఉన్నామని ఈ దినము యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక మారు ప్రేమపూర్వకంగా నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బహుశా మన కుటుంబంలో ఎడబాటును అనుభవించవచ్చు, మన కుటుంబంలో కొంత నష్టం అనుభవించవచ్చు, మన కుటుంబంలో మనకంటూ మా నాన్నవారు బహుశా ఎవరు కూడా మన జీవితంలో లేకపోవచ్చు. కానీ ఈ మధ్యాహ్న కాల వేళ యేసుక్రీస్తు నీ తండ్రిగా ఆయన జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ దినము నీవు నేను ఏ మనిషి ప్రేమ కొరకు వెతుకోవాల్సిన అవసరం లేదు. నీవు నేను ఒక మనిషి త్యాగం, మనిషి విషయంలో మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుని వైపు నీవు నేను చూడగలిగితే, అక్కడే నీకు నాకు జీవించుటకు ఒక నిరీక్షణ ఆయన ఇచ్చే దేవుడిగా మనకు అనిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో అనేక మందిని భవిష్యత్తు మనం కోల్పోయి ఉంటా ఉన్నామేమో, కానీ ఈ దినము యేసుక్రీస్తు అనే నాదుడు నీ జీవితంలో మర్చిపోకూడదు. యేసుక్రీస్తు అనే ఒక గొప్ప భర్త, ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప అన్నయ్య, ఒక గొప్ప సహోదరుడు యేసుక్రీస్తులో నీకు నాకు దొరికాడన్న సత్యము సంగముగా నీవు నేను ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అందుకే హెబ్రీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడుతున్న మాట ఏంటంటే, ఆయన మన సహోదరుడు, హీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. ఈ దినము నాకంటూ నా తల్లి కడుపున పుట్టిన వారెవరూ లేరు, అది వాస్తవమే. నేను నా కుటుంబంలో నేను ఒక్కని వాడనే. కానీ ఈ దినము నాకున్న ధైర్యం ఏంటంటే, దేర్ ఈజ్ అన్ ఎల్డర్ బ్రదర్ ఫర్ మీ అండ్ దాట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకున్న సమస్తము నాది, ఆయనకు రైట్ఫుల్గా వచ్చే సమస్తము నాది. ఈ దినము ఆస్తి గొడవల్లో కుటుంబాల్లో ఎన్నో తగాదాలు చూస్తూ ఉన్నాము, కుటుంబాల్లో విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఈ దినము క్రైస్తవునిగా ఇంటికి ఇల్లు, పొలమునకు పొలము, నీవు ఏదో కక్ష చేతును ఏదో చేతును కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకంటూ నాకంటూ ఒక పెద్ద అన్నయ్య ఉన్నాడు. ఎవరున్నారు? ఒక పెద్ద అన్నయ్య ఉన్నాడు. ఆయన ఈ సృష్టికర్త, ఆయనకు ఈ లోకమంతా కూడా ఆయనదే. ఒకవేళ హగ్గ రాసిన గ్రంథంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, బంగారము నాది, వెండి నాది, ఈ లోకమంతా కూడా నాది అని అంటా ఉన్నాడు. కనుక అంత గొప్ప అన్నయ్యను, అంత గొప్ప తండ్రిని, అంత గొప్ప భర్తను ఈ దినము సంఘముగా నీవు నేను కలిగి ఉన్నాము. కనుక మనము దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన అన్నీ కూడా మనవే అన్న మాట నీవు గమనించాలి. ఆయన ద్వారా వారసత్వము, ఆయన ద్వారా పరలోక రాజ్య వారసత్వమును ఈ దినము నీకు నాకు ఇచ్చుటకు ఆయన సిద్ధమైన దేవుడు అని నీవు గమనించాలి. ఎందుకు యేసుక్రీస్తు ఆ చేతిని విడవాల్సి వచ్చిందనంటే, నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా చేయబడిన వాడు కాబట్టి, నా పాపాన్ని భరించాడు కాబట్టి ఈ దినము ఆ ఎడబాటును ఆ కల్వరి సిలువలో ఆయన అనుభవించాడు. కనుక ఈ దినము మన కుటుంబాలలో ఒకవేళ ఎక్కడైనా ఎడబాటు ఉన్నట్లయితే, మన కుటుంబాలలో ఎక్కడైనా విచ్ఛిన్నత ఉన్నట్లయితే ఒకసారి ఆలోచన చేసుకుందాం. గాడ్ హెస్ కాల్డ్ us ఫర్ రికన్సిలేషన్. నీవు నేను సమాధాన పరిచే ఆ పరిచర్యను దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. మనందరము సమాధానముగా ఉండాలనే కదా దేవుడు తన తండ్రి చేతిని విడిచిపెట్టాడు. ఈ దినము ఆయన తండ్రి చేతి విడిచిపెట్టిన తర్వాత కూడా అసమాధానము చేత అనేకమైన కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. భర్తకు భార్యకు మధ్యలో విచ్ఛిన్నత కనిపిస్తూ ఉన్నది, కుటుంబాలలో విచ్ఛిన్నత కనిపిస్తూ ఉన్నది, సంఘాలలో విచ్ఛిన్నత కనిపిస్తూ ఉన్నది. ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభు ప్రేమకు పూర్వకంగా జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, వీఆర్ కాల్డ్ ఫర్ రికన్సిలేషన్. నిన్ను నన్ను తన చెంత చేర్చుకున్నటకు దేవుడు అంత ఎడబాటును అనుభవించాడు. కనుక ఆ ఎడబాటును మన కుటుంబాలలో దయచేసి మనం ఆహ్వానించకుండా మనం చూసుకుందాం. ఆ ఎడబాటును మన సంఘములో ఆహ్వానించకుండా మనం చూసుకుందాం. దేవుడు సమాధానమునకు కర్త అయిన దేవుడు. నిన్ను నన్ను సమాధానపరచటకు, నిన్ను నన్ను ఆ తండ్రితో సమాధానపరచటకు నిజంగా ఆయన అసమాధానమును తన జీవితంలో అనుభవించాడు. అంత ప్రేమమయుడు, అంత దయామయుడు. కనుక అసమాధానానికి మన జీవితంలో కుటుంబాలలో దయచేసి మనం చోటు ఇవ్వకుండా నీవు నేను గమనించాల్సిందిగా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక చివరి మాటలు అంటున్న మాట ఏంటంటే, నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్న మాట కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ 3వ మాట ఏంటంటే, ఆయన నా శిక్ష అంతటిని కూడా భరించిన వాడు, నా స్వభావాన్ని ధరించాడు, నా పాపాన్ని భరించాడు, ఆ పాపానికి వచ్చిన శిక్ష అంతా కూడా ఆయన భరించిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ యేసుక్రీస్తుకు అనేక మంది ఆయన వెంబడించేవారు. కొన్ని దినాలు అయిన తర్వాత 70 మంది ఆయన వెంబడించడం మనం చూస్తాను. తర్వాత 12 మంది వెంబడించడం చూస్తాను.
తర్వాత కల్వరి సిలువలో కేవలం ఒక శిష్యుడు మాత్రమే ఆ యోహాను అంత దూరం ఉంటూ యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్టుగా నేను చూడగలుగుతాను. ఆ సిలువలో యేసుక్రీస్తు అనుభవించినది ఏంటంటే ఒంటరితనము. చాలా భయంకరముగా ఆయన అనుభవించాడు కనుక అందుకే ఆ ఒంటరితనాన్ని నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించిన వాడుగా మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట ఇది చదవాలి. 12:24 ఒక చక్కని మాట మనకు అనిపిస్తున్నది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్నమాట చూస్తాను కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నీకు నాకు నిత్య జీవము అనుగ్రహించుటకు ఆయన ఒంటరిగా ఆ భూమిలో పాతబెట్టబడి ఆయన చనిపోయిన వాడిగా నీవు నేను చూడగలుగుతా ఉన్నాం. ఆయనకు గోధుమ గింజవలే ఒంటరిగానే ఆయన చనిపోయాడు. ఈ దినము ఒంటరితనాన్ని అనుభవించే చాలా మంది ఉంటా ఉన్నారు. కానీ ఈ దినము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ఒంటరిగా కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. కానీ ఆయన తిరిగి లేచి పునరుద్ధానమై దినము తర్వాత ఆ పెంతెకొస్తు దినాన మనం చూసినట్లయితే 3000 మంది చేర్చబడతా ఉన్నారు. ఆ తదుపరి 5000 మంది, ఆ తదుపరి 7000 మంది. ఈ దినము యుగ యుగములు అనేక మంది జనాంగము యేసుక్రీస్తు పేరట ఆయన కొరకు, ఆయనకు సంపాద్యముగా, ఆయనకు సొత్తుగా ప్రతి జనము నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాష మాట్లాడే ప్రతి తరము నుండి ఆయన కొరకు దేవుడు సంపాదించుకోగలిగాడు. ఎందుకు సంపాదించుకోగలిగాడు అంటే, ఒక దినము ఆయన ఒంటరిగా కల్వరి సిలువలో ఆయన ప్రాణము పెట్టాడు, ఒంటరిగా ఆ బాధను అనుభవించాడు. ఈ దినము ఒంటరితనము నీ జీవితంలో ఆశీర్వాదమే, అనేకసార్లు ఆశీర్వాదమే. ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్ ఫర్ సంథింగ్ గ్రేటర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒకవేళ యోసేపు జీవితాన్ని చూస్తే ఆయన ఒంటరివాడిగా చేయబడ్డాడు. బిఫోర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ జోసెఫ్, హీ హ్యాస్ సెక్లూడెడ్ హిమ్, హీ హ్యాస్ సెపరేటెడ్ హిమ్. ఆయన ఒంటరివాడిగా చేశాడు, ఎవరి మీద ఆధారపడకుండా చేశాడు. ఆయనకున్న క్షేమాధారాలన్నీ కూడా తీసివేశాడు తన జీవితంలో కదా. యేసుక్రీస్తు మాటలు మనం గమనిస్తే చాలా చాలా వేదనతో ఆయన అంటూ ఉన్న మాట ఏంటంటే, ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయంలో, మీరందరూ విడిచిపోయినను నేను ఒంటరి వాడను కాను అని చెప్తా ఉన్నాడు. నా తండ్రి నాతో కూడా ఉంటాడని చెప్తా ఉన్నాడు. కానీ కల్వరి సిలువలో ఆ తండ్రి కూడా విడిచిపెట్టాడు. ఈ దినము ఒంటరితనము ఆశీర్వాదమే. ఎందుకంటే నువ్వు దేవునితో కూడా ఉన్నావు, ఆయన సన్నిధి నీతో కూడా ఉన్నది. యుగ యుగములు ఏలే ఆ నాదుడు నీతో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను నడిపిస్తా ఉన్నాడు, నిన్ను ఆదరించే నాదుడు ఆయన. కనుక ఆ నాదుని వైపు నీవు నేను చూడగలిగితే ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. కనుక ఈ యొక్క ఒంటరితనానికి ఆ పాత నిబంధనలో ఒక చిన్న సాదృశ్యం ఉన్నది. లేవ్యకాండము 16వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ 2 మేక పిల్లలు యాజకుని యొద్దకు తేబడతా ఉంటాయి. యాజకుని యొద్దకు తేబడిన తర్వాత వారు చీట్లు వేస్తారు. ఒకటేమో యెహోవా మీద చీటు పడిన ఆ మేక పిల్లని తీసుకుని వెళ్ళి మందిరంలో వధిస్తారు. తర్వాత విడిచిపెట్టుట అని ఆ చీటి పడిన ఆ యొక్క మేక పిల్లని ఏం చేస్తారంటే, ప్రధాన యాజకుడు వచ్చి ప్రజల పాపం అంతా కూడా ఆ మేకపిల్ల మీద వారు మోపి ఆ మేకపిల్లని ఏం చేస్తారంటే ఆ అడవిలో వదిలిపెడతా ఉంటారు. అజాలేల్ అన్నమాట మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము. స్కేప్ గోట్ అని ఇంగ్లీష్లో మనం చూస్తున్నాము. ఆయన హీ హ్యాస్ బికమ్ ఏ స్కేప్ గోట్ ఫర్ ఆల్ ఆఫ్ us. మనందరి నిమిత్తము ఆయన ఒంటరిగా అగాధములో ఆయన విడిచిపెట్టినట్టుగా యేసుక్రీస్తు తన తండ్రి చేతిని ఆయన విడిచినట్టుగా, లేక తండ్రియే తన చేతిని విడిచినట్టుగా నీవు నేను చూస్తాను. ఇంతగా శ్రమను అనుభవించిన ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా నిన్ను నన్ను బలపరచుటకు ఆయన సిద్ధముగా ఉంటా ఉన్నాడు. ఆయన ఆ సమాధానమును తన జీవితంలో ఎందుకు అనుభవించాడంటే, నీవు నేను సమాధాన పడాలని. దయచేసి ఈ మందిరంలో దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా ఒక్కసారి గమనించుకుందాం. మన జీవితంలో ఎవరితోనైనా అసమాధానం మన జీవితంలో ఉన్నట్లయితే ఈ గుడ్ ఫ్రైడే దినాన దేవుడు ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.